నా దగ్గర డ్రామాలు మొదలుపెట్టావు. పెళ్లికి ఒప్పుకుంటున్నాను, అంతా నీ ఇష్టమని పచ్చి అబద్ధాలాడావు. నిన్ను నమ్మి నాకు కావలసిన వాళ్ళందరికీ గ్రీష్మతో పెళ్లి అని చెప్పాను. రాజీవ్ ఇంటికి వెళ్ళినా మళ్ళీ నా కొడుకు మోసం చెయ్యడు అని హామీ ఇచ్చాను. ఎన్నిసార్లు నీ వల్ల ఒక ఆడపిల్ల తండ్రి కుమిలిపోవాలి? ఎన్నిసార్లు అతని ముందు నేను తలదించుకోవాలి? చెప్పరా, చెప్పు. వీటన్నిటికీ నాకు సమాధానం చెప్పు. నేను చేసిన తప్పుకి రాజీవ్ అంకుల్ ఏ శిక్ష వేసినా నేను యాక్సెప్ట్ చేస్తానమ్మా. మాటలు బాగానే చెప్తున్నావు. గ్రీష్మ జీవితం ఏం చేస్తావో అది చెప్పు. నేను తనని ప్రేమించలేదమ్మా. కేవలం గ్రీష్మ మాత్రమే నన్ను ఇష్టపడింది. నాకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నా నేను తనతో సంతోషంగా ఉండలేను. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటని గుర్తుపెట్టుకో. నువ్వు ధ్రువని ప్రేమించావా? చెప్పు. తనని మనస్ఫూర్తిగా ఇష్టపడే ఇక్కడికొచ్చావా, లేకపోతే ఎస్టేట్లో మీ నాన్నకిచ్చిన మాట కోసం ఇక్కడికొచ్చావా? వాళ్ళ నాన్న మాటకి కట్టుబడి ఇక్కడికి వచ్చిందమ్మా. మరి తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను విను. ఇంత దూరం వచ్చాక నేను గ్రీష్మని వదల్లేను. నా సమాధానం కూడా అదే అయితే ఇంత దూరం వచ్చాక నేను కూడా వసుంధరని వదల్లేనమ్మా. గ్రీష్మ విషయం ఇప్పుడు బయటపెట్టడం నేను చేసిన తప్పు కావచ్చమ్మా. కానీ వసుంధరని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం తప్పు కాదమ్మా. అయితే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు ఈ వసుంధరే ముఖ్యమనుకుంటే ఈ ఇంట్లో పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నీకు చోటు లేదు. ఇది మల్లికా ప్రతాప్ నిర్ణయం.
అమ్మా ఒక్క నిమిషం. నీ నిర్ణయం చెప్పావు కదా, ఇప్పుడు నా నిర్ణయం కూడా విను. ఈ పెళ్లి పత్రికలో ఉన్నట్టు ఈ నెల 27వ తేదీన ఇదే ఆడిటోరియంలో నేను వసుంధరని పెళ్లి చేసుకుంటున్నాను. ఇది ధ్రువ ప్రతాప్ నిర్ణయం. సాయంత్రం 4 వరకు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా. మా పెళ్లి పత్రిక అత్తయ్య, నువ్వు మాతో ఉంటావని నాకు తెలుసు. దగ్గరికి రమ్మంటున్నారు. అత్తయ్య, నన్ను కలిసినప్పుడు కూడా వసుంధర ఏడవలేదు. నువ్వు దగ్గరికి తీసుకున్నాకే తనలో ఉన్న బాధ బయటకొచ్చింది. మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మనలో ఉన్న బాధ బయటకొస్తుంది. ఈ ఇంట్లో నేను తనకు ఆ నమ్మకం ఇవ్వకపోయినా నువ్విచ్చావత్తయ్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వే జరిపించాలత్తయ్య. మమ్మల్ని ఆశీర్వదించు.